తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3911 పంచాయతీలు, 29917 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. రైట్, ఇక పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి నిజామాబాద్ నుంచి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టమైనటువంటి పోలింగ్ ఘట్టం ప్రశాంతంగా కొనసాగుతుంది చెప్పవచ్చు. ఉదయం 7 గంటల నుంచి నిజామాబాద్ డివిజన్ లోని పలు మండలాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు కేంద్రాలు ఓపెన్ కాగానే ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికీ 10 అవుతుంది. 10 అయినప్పటికీ కూడా ఉదయం నుంచి చాలా మంది కూడా 10 గంటల 10 అవుతున్నప్పటికీ కూడా చాలా మంది మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, చాలా మంది కూడా ఓటు హక్కు వినియోగించుకుంటే చాలా మంది వస్తున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ డివిజన్ లోని దరిపల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూరు, అలాగే మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్ లోని జక్రన్పల్లి మండలంలో పలు గ్రామాల్లో కూడా ఈ రోజు పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద నిజామాబాద్ డివిజన్ లో చూసుకున్నట్లయితే 158 పోలింగ్ కేంద్రాలకు సర్పంచులకు గాను, గ్రామ పంచాయతీలకు గాను 568 అభ్యర్థులు పోటీలు ఉన్నారు. అలాగే వార్డు మెంబర్లు చూసుకున్నట్లయితే 1081 వార్డులకు గాను 2634 అభ్యర్థులు కూడా బరిలో ఉన్నట్లు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఓటర్లు 38,830 ఓటర్లు తమ ఓటు హక్కును ఈ రోజు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి వీరి కోసం 1476 మంది పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే 1476 ఓపీలు, అలాగే పిఓలు, అలాగే 1937 ఓపీఓలు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అయితే 56 మైక్రో అబ్జర్వర్లు, దాంతో పాటు 34 జోనల్ అధికారులు కూడా ఉన్నారు. అయితే ఉదయం కూడా చాలా మంది ఇక్కడ ఓటకు వినియోగించుకోవడంతో కూడా ఇక్కడ వారికి సహాయం చేసేందుకు కూడా స్లిప్పులను ఇక్కడ పోలింగ్ కేంద్రాలు వాళ్ళు ఇక్కడ కేంద్రాలు ఓటకు వినియోగించుకోవడానికి కూడా ఇక్కడ వాళ్ళకి అసలు సూచనలు ఇస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు అధికారులు కావచ్చు, పోలీసులు కూడా చాలా భారీ ఎత్తున బందోబస్తు చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కూడా ఇటు మోపాల్ అలాగే ధర్మారం, ముల్లంగి గ్రామాల్లో కూడా పరిశీలించి అక్కడ ఓటింగ్ సరళిని కూడా అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని గుండారం గ్రామాల్లో కూడా ఏసీపీతో పాటు అడిషనల్ కలెక్టర్ కూడా విజిట్ చేశారు. అక్కడ అధికార పోలింగ్ సంబంధించిన కూడా తీరుతెల్లులు పరిశీలించారు. దీంతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా రెండవ విడత పోలింగ్ కొనసాగుతుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలోని ఐపీ గ్రామ పంచాయతీలకు గాను 16 సర్పంచులు ఏకగ్రీవం కాగా 29 సర్పంచ్ స్థానాల కోసం 102 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే లింగంపేట మండలం 41 సర్పంచ్ గ్రామ పంచాయతీలకు గాను 14 మంది సర్పంచ్ ఏకగ్రీవం కావడంతో 26 సర్పంచ్ స్థానాలకు గాను 109 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే అలా దాంతో పాటు నాగిరెడ్డి మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు గాను 6 గ్రామ పంచాయతీలు ఏకీకరణ కాగా 21 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి 70 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే ఎల్లారెడ్డి మండలంలోని 31 గ్రామ పంచాయతీలకు గాను 4 ఏకీకరణగా 21 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి 364 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఉదయం నుండి 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కావడంతో మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 తర్వాత భోజన విరామం తర్వాత ఈ రోజే చివరి ఘట్టమైన పోలింగ్ సంబంధించి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చివరి ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం తర్వాత పూర్తిగా రిజల్ట్ కూడా ఈ రోజు వస్తుంది. ఈ రోజు సర్పంచ్ ఎన్నికలతో పాటు అభ్యర్థి ప్రకటించడంతో పాటు వార్డు మెంబర్లు అలాగే ఉప సర్పంచ్ అభ్యర్థి కూడా ఈ రోజు ప్రకటిస్తారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పరిచి ఇప్పటికే గతంలో సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సమస్య ప్రాంతాలను గుర్తించని చెప్పి అక్కడ మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పరిచి మైక్రో వెబ్
కెమెరాలు కాస్టింగ్ వెబ్ కెమెరా ద్వారా కూడా అక్కడెక్కడ తమ ఓటింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నారని చెప్తారు. అక్కడ ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసేవారి ముఖ్యంగా స్పెషల్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు నుండి 9 గంటలకు 20.4% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు 12 తర్వాత కూడా మరింత పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం ఉదయం కూడా పెద్ద ఎత్తున చలిని తట్టుకొని కూడా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు కూడా మహిళలతో పాటు వృద్ధులు, వికలాంగులు కూడా వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికి మాత్రం కూడా పోలింగ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.